ఆ విగ్రహం మీ వంశానికి సొంతం. ఆ ముక్కు పుడక మీకు వారసత్వం. అంతటి విలువైనవి మీరు మీ తర్వాతి తరాలకు అందించాలన్నదే కదా మీ ఆశ. అవి మీ దగ్గర ఇంతకాలం ఉన్నందుకే కదా 10 ఊళ్ళు మిమ్మల్ని తల మీద పెట్టుకుని జేజేలు పలికాయి, మీకు నీరాజనాలు అందించాయి. అవే గనుక మీ దగ్గర లేకపోతే మీకు అంతటి కీర్తి ప్రతిష్టలు ఎక్కడివి? అటువంటివి అవనితో పాటుగా వెళ్ళిపోతే మీకెంత అప్రతిష్ట. అందుకే వాటిని మీ కళ్ళెదురుగా ఉంచాలనే ఆ విధంగా చేశాను. మన కళ్ళెదురుగా ఉంటే శ్రీకర్కి నాకు పెళ్ళైన తర్వాత ఏదో విధంగా వాటిని మన ఇంటికి తీసుకొని వచ్చేయచ్చు. నేను మీ ఇంటి కోడలనైతే మీకు కావలసినంత డబ్బు ఆస్తిపాస్తులు నాతో పాటు మీకు వస్తాయి. కానీ మీకు పూర్వపు వైభవం వచ్చేది ఆ అమ్మవారితోనే. మీ వెలితి పరిపూర్ణం అయ్యేది ముక్కు పుడక రాకతోనే. నా కార్యం పూర్తయ్యేది కూడా దాంతోనే. అవనితో పంపించేసుంటే ఆ అవని ఎక్కడికి వెళ్తుందో తెలీదు, వాటిని ఎక్కడుంచుతుందో ఎవరికి అప్పగించేస్తుందో ఏం తెలియదు కదా. అందుకే 360 డిగ్రీస్లో ఆలోచించి వాళ్ళని ఇక్కడుంచాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది రైటా రాంగా? 100% రైట్ మేడం. మీ ఆలోచన అద్భుతం, అద్భుతం. అవును మాయా, చాలా చక్కగా ఆలోచించావు. మేమైతే ఆలోచించలేదు. మాయ పెళ్లికి ముందే మన కుటుంబం గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో. ఏ మాటగా మాటే, మీరు సూపర్ మేడం. ఏంటో ఈ మాయగారి పెర్ఫార్మెన్సు నాకైతే తేడా కొడుతుంది. నువ్వు కాసేపు కామ్గా ఉండు. నిజంగా నువ్వు ఆలోచించిన విధంగా మేము ఆలోచించలేకపోయాం. నువ్వు గ్రేట్ అమ్మా. నువ్వు మా ఇంటికి కోడలుగా రాబోతుండడం మా వంశం చేసుకునే అదృష్టం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. ఇక నేను బయలుదేరుతాను. రేయ్ చూడ్రా, మాయ ఆలోచనకి అవని ఆలోచనకి ఎంత తేడా ఉందో. మాయ వలన ఈ మధ్య మనకి ఎంత మేలైనా జరుగుండొచ్చు. అలా అని అవనిని తక్కువ చేయలేంగా వేదా. అవనిది ఎప్పుడు పై స్థానమే. మాయ మీకు నచ్చిన విధంగా మాట్లాడుండొచ్చు, మీరు సంతృప్తి చెందే విధంగా మాట్లాడుండొచ్చు. కానీ మాయ మాటలతో నేను ఏకీభవించను. ఎందుకురా? ఎందుకంటే అవని ఒకప్పుడు అమ్మవారు దొంగతనానికి గురైనప్పుడు ప్రాణాలు అడ్డు పెట్టింది. అమ్మవారిని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి దాచుకోదు, దోచుకోదు. అవని క్యారెక్టర్ అది కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్గా చెప్పాడు. వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్వామి, చెప్పు మాయా. ముక్కు పుడక కళ్ళ ముందు నుంచి దూరం అయిపోకుండా కాపాడుకున్నాను. మంచి పని చేశావు. ముక్కు పుడకను ఎలాగైనా నేను దక్కించుకుంటాను. ఇప్పటికే ఆలస్యమైంది. వీలైనంత తొందరగా దానిని దక్కించుకుంటేనే మన కార్యం పూర్తవుతుంది. ఏదో ఒక మార్గంలో ఖచ్చితంగా సొంతం చేసుకుంటాను. చివరికి దొంగతనంగా అయినా దాన్ని చేజిక్కించుకుంటాను. దొంగతనాలకు చేజిక్కేది కాదది. అటువంటి వృధా ప్రయత్నాలు అనవసరం. శ్రీకర్ని తొందరగా పెళ్లి చేసుకొని ఆ బంధంతోనే సులువైన మార్గంలో దక్కించుకోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. అందుకు మరికొంత సమయం ఉంది.
ఈలోగా నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఈ రాత్రికి నన్ను కలు. నీతో మరికొన్ని రహస్యాలు మాట్లాడవలసి ఉంది. అలాగే సామి, రాత్రికి అడవికి చేరుకుంటాను. ఏంటి దొంగలాగా ఇక్కడ నిలబడున్నావు? మీరు మాట్లాడింది విన్నాను. ఏం విన్నావు? ముక్కు పుడక అడవి అంటూ ఏదో మాట్లాడారు. ముక్కు పుడక ప్రస్తావన ఎందుకొచ్చింది? ఆకాశం వంక చూసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఆకాశవాణికి ఏమైనా సంబంధాలున్నాయా? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నా నోటి నుంచి ముక్కు పుడక అన్న మాట రాలేదు. నేను ఆకాశం వంక చూసి మాట్లాడలేదు. ఆకాశం వంక చూసి మాట్లాడడానికి నేనేమైనా మతస్థిమితం లేనిదాన్నా? నువ్వు ఏదేదో ఊహించుకుంటే ఎలా? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ధైర్యం ఉంటే నిజం చెప్పండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ విషయం నేను పెద్దవాడి గారి దగ్గర చెప్తాను. చెప్పు, నాకేం భయం లేదు. నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. నమ్మకుండా నేను చేస్తాను. అవునవును, అంతటి సమర్థులే మీరు. పేరుకి తగ్గట్టుగా మాయలతో మంత్రాలతో అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నారు. మాయలు మంత్రాలు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మొదటి నుంచి మీ మీద నాకు చాలా అనుమానాలున్నాయి. ఒకరోజు మీరు అవని మేడం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీ అడుగులు నలుపు రంగులో కనిపించాయి. తర్వాత అవని మేడంకి చూపించాలని పిలిచేసరికి మాయమైపోయాయి. ఓ రోజు నాగమ్మ మీ ఇంటికొచ్చింది. తిరిగొచ్చేసరికి నలుపు రంగులోకి మారిపోయింది. అప్పుడు మీరే ఏదో చేశారు. మీ దగ్గర ఏవో దుష్ట శక్తులు లేనిదే ఇలాంటివన్నీ జరుగుతాయా? నీకు నువ్వు అన్నీ ఊహించుకొని కల్పించుకుంటే దానికి నేనేం చేయలేను. అయినా నువ్వు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం నీకే ప్రమాదం. అవని ఇంట్లో అతిథిగా ఆశ్రయం తీసుకుంటున్నావు. అంతవరకే ఉండు. హద్దులు దాటకు. ఆగండి, మీతో ఇంకా మాట్లాడాలి. నాతో నీకు మాట్లాడేంటి? పక్కకు తప్పుకో. మేడం, మేడం, ఏమైందమ్మా? మీరు అనుమానించినట్టే మాయ అందరితో మీటింగ్ పెట్టింది. మనం దూరం అయితే విగ్రహం దూరం అవుతుందని వాళ్ళతో మాట్లాడింది. అలాగే బయటికొచ్చి ఆకాశం వంక చూస్తూ మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. దుష్ట బుద్ధులు, దుష్ట శక్తులు గలవారే శూన్యంలోకి చూసి మాట్లాడతారు.